రాజమండ్రిలో నిర్వహించిన శ్రీశక్తి సంబరాల్లో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే కోరంట్ల బుచ్చయ్య చౌదరి కండక్టర్ గా మారారు. కండక్టర్ గా టికెట్స్ అందిస్తూ మహిళల నుంచి ఉచిత బస్సు పథకం గురించి రెస్పాన్స్ తెలుసుకున్నారు. తెలుగు మహిళల ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో సమపాలనలో అభివృద్ది, సంక్షేమం జరుగుతున్నాయని చెప్పారు కోరంట్ల. గ్యాస్ బండలు ఉచితంగా ఇస్తున్న చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. అలాగే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణానికి అవకాశం కల్పించారు. 2,500 కోట్ల రూపాయలు ఖర్చు ఈ పథకానికి వాళ్ళు లాంచ్ పలికారు. సూపర్ సెట్, సూపర్ హిట్. ఏదైతే గతంలో చెప్పారో అన్ని అమలవుతున్నాయి. చెప్పిన దానికంటే భిన్నంగా భారతదేశంలో ఏ రాష్ట్రం లేనన్ని పెన్షన్లు ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నాయి. 24 రకాల పెన్షన్లు, 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు, అనేక చేతి వృత్తుల వారికి, కళాకారులకి, డబ్బు కళాకారులకి అనేక మందికి ఇవాళ సంక్షేమం వారికి ఇవ్వటం జరుగుతోంది. ఏ మాట తగ్గలేదు. మొదటిసారిగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి ప్రజలకు రక్షణ కల్పించారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి వారి ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతోంది. అలాగే స్త్రీ పథకం, స్త్రీ శక్తి కింద మహిళాభిదయం కోసం తల్లికి వందనం కింద 15,000 రూపాయలు, 13,000 తల్లికి, 2,000 స్కూల్కి ఇవ్వడం జరిగింది. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యి. ఏనాడు ఏ రాష్ట్రంలో లేదు ఇన్ని రకాల పెన్షన్లు. 1,000 రూపాయలు ఇస్తే గొప్ప అనుకునే రాష్ట్రాలు ఉన్నాయి. కానీ 4,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఒక ధైర్యవంతుడు. ఆర్థికంగా అనేక అవరోధాలు ఉన్నాయి. ఉమ్మడి విభజన వల్ల నష్టపోయాం. గత ప్రభుత్వ నిర్వాహకులు నష్టపోయాం. అయినా కూడా మాట తప్పలేదు. 6 సూపర్ సిక్స్ అమలవుతున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే మహిళలకి 18 సంవత్సరాల నిండిన మహిళలకు కూడా డబ్బులు ఇవ్వబోతా ఉన్నాం. ఎక్కడ ఆగలే. ఇవాళ లక్షలాది ఉపాధి కల్పన కోసం 4,5 లక్షల ఉపాధి కోసం అంగీకారాలు అయ్యి భూములు కేటాయింపు చేయడం జరిగింది. పరిశ్రమలు మొదలవుతా ఉన్నాయి. 16,000 పైచలు ఉద్యోగాలు ఈ నెలాఖరికల్లా వాళ్ళు డ్యూటీలో చేరుతా ఉన్నారు. 6,500 రూపాయల పోస్టులు, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తా ఉన్నారు. ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కూడా పోస్టులన్నీ భర్తీ చేస్తా ఉన్నారు. మాట తప్పని మడవని చెప్పని వీడు చంద్రబాబు నాయుడు గారు.